హలో ఎవరివన్. సో ప్రీవియస్ వీడియోలో మనం కటింగ్ టూల్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది చూసాము. సో ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటనేది. సో ఇప్పుడు టూల్ పార్ట్స్ ఏంటి, అసలు టూల్ పార్ట్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం దీంట్లో. సో టూల్ పార్ట్స్లోకి వస్తే దీంట్లో ఉన్న టూల్ పార్ట్స్ అనేది ఇవి టోటల్గా. సో ఈ ఫేవరెట్స్ అనేది కాసేపు పక్కన పెడదాం. సో ఏరియా క్లియరెన్స్, సో 3D ఏరియా క్లియరెన్స్. సో దీంట్లో ఏంటంటే మోడల్ ఏరియా క్లియరెన్స్, కార్నర్ క్లియరెన్స్, మోడల్ ప్రొఫైల్, మోడల్ రెస్ట్ ఏరియా ప్రొఫైల్, మోడల్ రెస్ట్ ప్రొఫైల్, ప్లంజ్ మిల్లింగ్, స్లైస్ ఏరియా క్లియరెన్స్, స్లైస్ ప్రొఫైల్ ఇలా ఉంటుంది. సో దీంట్లో మనకి మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కంప్లీట్గా 3D సాఫ్ట్వేర్. సో కంప్లీట్ 3D క్యామ్ సాఫ్ట్వేర్ కాబట్టి సో దీంట్లో ఏరియా క్లియరెన్స్ అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రఫింగ్ ఆపరేషన్. సో నేను ఒక ఏరియా సెలెక్ట్ చేసుకుని ఆ ఏరియాలో ఉన్న మెటల్ రిమూవ్ చేసుకోవడానికి సో ఇక్కడ మిల్లింగ్ అంటే అక్కడ ఉన్న రఫింగ్ ఆపరేషన్ని ఇక్కడ ఏరియా క్లియరెన్స్ అంటాం. సో ఇక్కడ మోడల్ ఏరియా క్లియరెన్స్, మోడల్ రెస్ట్ ఏరియా క్లియరెన్స్. సో ఒకసారి ఇది వెళ్ళిన తర్వాత ఆ ఏరియాలో బ్యాలెన్స్ ఏమైనా మిగిలిపోతే అంటే మనం ఫస్ట్ సపోజ్ 10 mm కట్టర్ తీసుకుని అక్కడికి వెళ్ళి మిషనింగ్ చేస్తుంది, అక్కడ కొంత ఏరియాలో చేయలేకపోయింది. సో అదే ఏరియాలో ఇంకో చిన్న కటింగ్ టూల్ పెట్టుకుని మనం అక్కడ ఇంకొంచెం మెటీరియల్ అనేది తీసుకోవచ్చు. అది రెస్ట్ ఏరియా క్లియరెన్స్. ఓకే. అండ్ మోడల్ ప్రొఫైల్ అంటే ఏంటంటే ఒక ఏరియా ఉంది, ఒక మోడల్ ఉంది, ఆ మోడల్లో ఒక కార్నర్ ఒక ఏరియా ఉంది. సో ఆ ఏరియాలో ఉన్న అంటే ఆ ప్రొఫైల్ ఏదైతే ఉందో ఆ ప్రొఫైల్ చుట్టూనే చేస్తుంది. సో ఇంకా మీకు సింపుల్గా అర్థం చేసుకోవాలంటే G41 అండ్ G42 అంటే కటర్ కాంపన్సేషన్ లెఫ్ట్, కటర్ కాంపన్సేషన్ రైట్ అనుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా చేస్తుంది ఇది. సో మోడల్ రెస్ట్ ప్రొఫైల్ ఏంటంటే ఇది వెళ్ళిన తర్వాత ఇంకా బ్యాలెన్స్ ఏదైనా ఉందంటే ఆ ఏరియాలో రెస్ట్ అంటే మిగిలిపోయింది, అది రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది ఇది. అండ్ తర్వాత కార్నర్ రేడియస్ అంటే ఏంటంటే ఈ కార్నర్స్లో ఎక్కడైనా కార్నర్స్లో కట్టర్కున్న రేడియస్ వెళ్ళి ఆ కార్నర్స్లో రిమూవ్ చేస్తున్నాం. ఓన్లీ కార్నర్స్ చేస్తుంది, ఇంకెక్కడ చేయదు. సో ప్లంజ్ మిల్లింగ్. సో ప్లంజ్ మిల్లింగ్ అంటే ఏంటంటే సేమ్ మనం డ్రిల్లింగ్ చేసినట్టు చేస్తుంది. నాకు ఈ ఏరియా సెలెక్ట్ చేసి ఇక్కడ ఉన్న మెటీరియల్ రిమూవ్ చేయాలంటే పైనుంచి కింద డ్రిల్లింగ్ చేసినట్టు చేస్తుంది అనమాట. సో డ్రిల్లింగ్ చేసేది ఏ టైప్ అంటే రేడియల్ టైపు. సో పైనుంచి కిందకి ఇలా చేస్తుంది, మళ్ళీ పక్క వచ్చి నెక్స్ట్ స్టెప్. సో అలా చేస్తుంది ఈ ప్లంజ్ మిల్లింగ్. సో ఒకేసారి ఎక్కువ ఏరియా తీసుకోవడానికి అది యూజ్ అవుతుంది. అలాగే కొన్ని గ్లాస్ మెటీరియల్స్ ఎలాంటివి ఉంటాయంటే సో అలాంటి గ్లాస్కి ఏంటంటే బ్రిటిల్నెస్ ఉంటుంది. సో అలాంటి బ్రిటిల్నెస్కి స్పీడ్గా మిషనింగ్ చేస్తే క్రాక్స్ వస్తాయి. సో అలాంటి పర్పస్ అప్పుడు ప్లంజ్ మిల్లింగ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. తర్వాత స్లైస్ ఏరియా క్లియరెన్స్. సో ఇక్కడ మీకు ప్రతి దానికి ఒక ప్రివ్యూ వస్తుంది. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మోడల్ అనేది బ్లూ కలర్లో ఉంది, ఇక్కడ ఉన్న టూల్ పాత్ అనేది గ్రీన్ కలర్లో మెన్షన్ చేస్తున్నాడు. సో గ్రీన్ కలర్. సో ఇక్కడ నా మోడల్ ఏంటంటే ఇక్కడ మోడల్ వచ్చేసి కర్వీగా 3Dలో ఉంది, బట్ ఇక్కడ టూల్ పాత్ అనేది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది చూసారా. సో అంటే దాని అర్థం ఏంటంటే 3Dలో ఉన్నదాన్ని 2Dలో టూల్ పాత్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నది పైకి ప్రొజెక్ట్ అవుతుంది అని అర్థం. సో ఇది ఏరియా క్లియరెన్స్ అంటే రఫింగ్ చేస్తుంది, ఇదేమో ప్రొఫైల్ చేస్తుంది. సో ఇది 3D ఏరియా క్లియరెన్స్. నెక్స్ట్ వచ్చేసి కర్వ్ మిషనింగ్. సో కర్వ్ మిషనింగ్ అంటే ఏంటంటే ఇది కంప్లీట్గా 2D ఆపరేషన్. సో దీంట్లో ఫేస్ మిల్లింగ్ ఉంటుంది, అలాగే చాంఫర్ మిల్లింగ్ ఉంటుంది, 2D కర్వ్ ప్రొఫైల్ ఉంటుంది, అలాగే 2D కర్వ్ ఏరియా క్లియరెన్స్. సో ఇది కూడా సేమ్. నాకు ఇక్కడ ఏంటంటే ఇది కంప్లీట్గా 2D ఆపరేషన్ కాబట్టి నాకు ఈ ఏరియాలో మిషనింగ్ చేయాలని చెప్పి సెలెక్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి చేస్తుంది. 3D ఏంటంటే ఆ మోడల్ సెలెక్ట్ చేస్తే ఆ మోడల్ ఎలాగైతే ఉందో ఆ మోడల్ ప్రకారం ఆ సర్ఫేస్ని రిఫరెన్స్గా తీసుకుని మిషనింగ్ చేస్తుంది అది. సో దీనికి ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకుని ఈ ఏరియాలో మిషనింగ్ చేయాలని చెప్పి మన డేటా అనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఫీచర్ మిషనింగ్. సో ఫీచర్ మిషనింగ్ ఏంటంటే నాకు అక్కడ పలానా ఫీచర్ ఉంది, సో ఫేసింగ్ చేయాలి, అలాగే ఫినిషింగ్, అక్కడ పాకెట్ ఉందని చెప్పి ఆ పాకెట్ చూపిస్తే ఆ పాకెట్లో ఉన్న ఏరియా మొత్తం మిషనింగ్ చేస్తుంది. అలాగే ప్రొఫైల్, స్లాట్ ఉంటే స్లాట్, అలాగే ఇదంతా కూడా చేస్తుంది. ఇది ఫీచర్ మిషనింగ్. నెక్స్ట్ ఫినిషింగ్ ఆపరేషన్లోకి వస్తే ఈ ఫినిషింగ్కి చాలా పర్టికులర్గా ఉంటుంది. సో ఇదేంటంటే నా 3D ప్రొఫైల్ అనేది ఇలా ఉంది అని చెప్పి చూపిస్తే దాని తగ్గట్టు టూల్ పాత్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ కాన్స్టెంట్ జెడ్ ఫినిషింగ్ అంటే ఏంటంటే కాన్స్టెంట్ జెడ్ అంటే కంటిన్యూస్గా ఇక్కడ స్టెప్ ఓవర్ అనేది తగ్గుతూ వస్తుంది, అలాగే మిషనింగ్ చేస్తుంది. నెక్స్ట్ కార్నర్ ఫినిషింగ్. సో ఇక్కడ కార్నర్ ఫినిషింగ్ చూస్తే కార్నర్స్లోకి వెళ్ళి ఆ కార్నర్లోనే చేస్తుంది. సో ఇక్కడ ఉన్న కార్నర్ ఫినిషింగ్, అలాగే ఇక్కడ ఉన్న కార్నర్ క్లియరెన్స్. సో ఇదేంటంటే కార్నర్ రఫింగ్ అని చెప్పుకోవచ్చు, ఇది కార్నర్ ఫినిషింగ్ అని చెప్పుకోవచ్చు.
సో ఇక్కడ కార్నర్లోనే ఇంకా 2 టైప్స్ ఉన్నాయి. ఏంటంటే కార్నర్ పెన్సిల్ ఫినిషింగ్, కార్నర్ మల్టీ పెన్సిల్ ఫినిషింగ్. సో పెన్సిల్ అంటే ఓన్లీ ఒక పాస్ వెళ్ళి చేస్తుంది, అదే 2-3 ఎక్స్ట్రా చేస్తే అది మల్టిపుల్ పెన్సిల్ ఫినిషింగ్ అవుతుంది. సో ఇది డిస్క్ ఎంబెడెడ్. సో ఈ రెండు ఏంటంటే, సో ఈ డిస్క్ ప్రొఫైల్ ఏంటంటే ఇది కొన్ని కస్టమైజబుల్ టూల్స్ ఉంటాయి, అలాంటి వాటికి చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎంబెడెడ్ ఏంటంటే ఇక్కడున్న 2D ప్రొఫైల్కి తగ్గట్టుగా 3D మిషనింగ్ అనేది చేస్తుంది. సో ఇది ఎక్కువ ఎక్కడంటే మనకి ప్యాటర్న్ అలాంటి వాటికి చేయడానికి యూజ్ అవుతుంది. సో ఎన్గ్రేవింగ్ అలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్లో లైన్ ఫినిషింగ్. సో ఫ్లో లైన్ ఫినిషింగ్ ఏంటంటే నాకు కర్వీ ఏరియాతో ఒక ప్రొఫైల్ అనేది ఉంది, నా ప్రొఫైల్ మీద చేయడానికి యూజ్ అవుతుంది ఫ్లో లైన్ ఫినిషింగ్. నెక్స్ట్ ఆఫ్సెట్ ఫ్లాట్ ఫినిషింగ్. సో ఇక్కడ ఉన్న ఆఫ్సెట్ అనేది తీసుకుని చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఆఫ్సెట్ ఫ్లాట్ అంటే ఇక్కడ ఫ్లాట్ ఏరియా మీద మిషనింగ్ చేస్తుంది. సో ఆప్టిమైజ్డ్ కాన్స్టెంట్ జెడ్ ఫినిషింగ్. సో ఇక్కడ ఉన్న కర్వీ ఏరియా మీద, సో ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ జెడ్ అండ్ ఇక్కడ ఉన్న ఆప్టిమైజ్డ్ కాన్స్టెంట్ జెడ్ రెండు సేమ్ అనమాట. సో ఇది చూస్తే కొంచెమే ఉంది, ఇదేమో కంప్లీట్గా కింద ఫ్లోర్ వరకు ఉంది. సో అది డిఫరెన్స్. సో పారామెట్రిక్ ఆఫ్సెట్ ఫినిషింగ్, ఇక్కడ 3D ఆఫ్సెట్ ఫినిషింగ్, రెండు కొంచెం సిమిలర్గానే ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే దేని మధ్యలో చేయాలనేది 2 ప్రొఫైల్స్ సెలెక్ట్ చేసుకుంటా, అంటే 2 లైన్స్ సెలెక్ట్ చేసుకుంటే దాని మధ్యలో చేయమని మనం దానికి ఇస్తాం. నెక్స్ట్ పారామెట్రిక్ స్పైరల్ ఫినిషింగ్. సో ఇక్కడ నాకు ఒక ప్రొఫైల్ ఉంది, దాని చుట్టూ చేయాలి అనేసి ఇవ్వడానికి యూజ్ అవుతుంది, అంటే ఇది స్పైరల్లో చేస్తుంది. నెక్స్ట్ ప్యాటర్న్ ఫినిషింగ్. సో ఇక్కడ నాకు కావాల్సిన విధంగా పైన అనేది ఇన్సిడెంట్ చేస్తే దాని తగ్గట్టుగా ఇక్కడ టూల్ పాత్ అనేది ఆ ప్రొఫైల్ మీదకి, అంటే ఒక సర్ఫేస్ మీదకి ఇన్సిడెంట్ అవుతుంది. నెక్స్ట్ ప్రొఫైల్ ఫినిషింగ్. సో నేను ఏరియా సెలెక్ట్ చేస్తే ఆ ప్రొఫైల్ ఎలాగైతే ఉందో ఆ ప్రొఫైల్ మీదకి వెళ్ళి ఫినిషింగ్ అనేది చేస్తుంది. నెక్స్ట్ ప్రొజెక్షన్ కర్వ్ ఫినిషింగ్. సో ఇక్కడ ప్రొజెక్షన్ అనేది ఎలాగైతే ఉంటుందో అది. సో ఇక్కడ ప్రొజెక్షన్స్లో చాలా టైప్స్ ఉంటాయి. సో ప్రొజెక్షన్ ఏంటంటే నాకు ఇలా కావాలని ఒక ఏరియా సెలెక్ట్ చేస్తే అక్కడ సర్ఫేస్ చేస్తుంది, అక్కడ పాయింట్ ఇవ్వచ్చు, ప్లేన్ ఇవ్వచ్చు, లైన్ ఇవ్వచ్చు, కర్వ్ ఇవ్వచ్చు. నెక్స్ట్ రేడియల్ ఫినిషింగ్. సో రేడియల్ అంటే ఈ సెంటర్ నుంచి కార్నర్కి మళ్ళీ సెంటర్కి అలా ఇలా చేస్తూ వెళ్తుంది. నెక్స్ట్ రాస్టర్ ఫినిషింగ్. సో రాస్టర్ అంటే ఏంటంటే స్ట్రైట్ లైన్స్లో చేస్తుంది, ఆ సర్ఫేస్ మీద నుంచి కార్నర్కి చేస్తుంది. నెక్స్ట్ రాస్టర్ ఫ్లాట్ ఫినిషింగ్. సో రాస్టర్గానే చేస్తుంది బట్ ఫ్లాట్ ఏరియాస్ మీద చేస్తుంది. అండ్ రోటరీ ఫినిషింగ్, ఇది వచ్చేసి ఏంటంటే కంప్లీట్ 4th యాక్సిస్. సో ఏ యాక్సిస్ అనొచ్చు, ఏ యాక్సిస్ మీద మిషనింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి స్పైరల్ ఫినిషింగ్. సో స్పైరల్ ఫినిషింగ్ ఏంటంటే ఇలా రౌండ్గా సర్ఫేస్ మీద చేయడానికి. స్టీప్ అండ్ షాలో. సో స్టీప్ అండ్ షాలో అన్న కార్నర్ ఫినిషింగ్ రెండు సిమిలర్గానే వర్క్ అవుతుంది. సో ఇక్కడ స్టీప్ అంటే ఇలాగ పైనుంచి కిందకి ఇలాగ కర్వీగా, అంటే ఇప్పుడు ఈ వాల్ ఉంది కదా, ఈ వాల్ చుట్టూ ఇలా కర్వీగా ఉండేదాన్ని స్టీప్ అంటాం. షాలో అంటే ఇలా లోతుగా ఉండేదాన్ని షాలో అంటాం. నెక్స్ట్ సర్ఫేస్ ఫినిషింగ్. ఒక సర్ఫేస్ సెలెక్ట్ చేసుకుని దాని మీద ఫినిష్ చేయడానికి యూజ్ అవుతుంది. స్వార్ ఫినిషింగ్, ఇది కంప్లీట్గా 5th యాక్సిస్ మిషనింగ్కి. సో వైర్ ఫ్రేమ్ ప్రొఫైల్, ఇది ఈ రెండు కూడా కంప్లీట్ 5 యాక్సిస్కి యూజ్ చేస్తాం. నెక్స్ట్ డ్రిల్లింగ్. సో డ్రిల్లింగ్లో వచ్చేసి చిప్ బ్రేకింగ్ ఉంటుంది, కౌంటర్ బోర్, డీప్ డ్రిల్లింగ్, ఫైన్ బోర్, హెలికల్, ప్రొఫైల్, రీమ్. సో ఇవన్నీ కూడా డ్రిల్లింగ్లో వస్తాయి. అండ్ డ్రిల్లింగ్ మెథడ్స్ ఏంటంటే ఇది కస్టమైజబుల్. సో మనకి సైకిల్స్ అనేది ఎలాగైతే ఉంటుందో అలాగే దీన్ని కూడా కస్టమైజ్ చేసి మనం ఇవ్వడానికి అది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ పోర్ట్ అనేది కంప్లీట్గా 5th యాక్సిస్ అప్లికేషన్. ఇది పోర్ట్, బ్లిస్క్, రిప్స్ అండ్ ఇది వచ్చేసి టర్నింగ్. సో టర్నింగ్ ఆపరేషన్లో వచ్చేసి బోర్ ఫినిషింగ్ ఉంటుంది, బోర్ రఫింగ్, ఫేస్ ఫినిషింగ్, ఫేస్ రఫింగ్, గ్రూవ్ ఫినిషింగ్, రఫింగ్, ప్యాటర్న్, టర్నింగ్. నెక్స్ట్ టర్న్ ఫినిషింగ్, టర్న్ రఫింగ్. సో ఇది కూడా చెప్పడానికి ట్రై చేస్తాను నేను. అండ్ నెక్స్ట్ ప్రోబింగ్. సో ప్రోబింగ్ ఏంటంటే మనకి కొన్ని ప్రోబ్స్ ఉంటాయి. సో అవి కూడా కటింగ్ టూల్స్లో, అంటే టూల్ హోల్డర్లో పెట్టి మన ఈ ప్రోబింగ్ చేయడానికి అది బాగా యూజ్ అవుతుంది. అండ్ స్ట్రాటజీస్. సో స్ట్రాటజీస్ ఏమైనా మనం కొత్త క్రియేట్ చేస్తే క్రియేట్ చేసి కూడా ఇవ్వచ్చు. సో ఇవి టూల్ పార్ట్స్ అనమాట.